మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలతో లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్పేట, ఏలూరు. JEE నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్పేట, ఏలూరు. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా MBBS సీట్లు. 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్పేట, ఏలూరు. నమస్తే, వింటీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే,
దెందులూరు సమీపంలో ఉన్న ఏలూరు గోదావరి జలాల సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ లీకేజీ కేవలం చుట్టూతా ఉన్న చెట్లు వేళ్లు రివిటింగ్ లోపలికి చొచ్చుకుపోవడం కారణంగా అడుగు వెడల్పున రంధ్రం ఏర్పడి లీకేజీ అవుతుందని 48 గంటల్లో పూర్తిగా లీకేజీని అరికడతామని పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ మరియన్న, శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ నోజాన్ పెదబాబు అన్నారు. సోమవారం తెల్లవారుజాము నుండి ఎస్ఎస్ ట్యాంక్ నుండి వాటర్ లీకేజీ అవుతున్న సంగతి తెలిసిందే. విషయం తెలిసిన వెంటనే శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ నోజాన్ పెదబాబు ఆదేశాలతో కమిషనర్ భానుప్రతాప్, ఎంఈ సురేంద్రబాబు లీకేజీ అరికట్టడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. వందలాది మంది కూలీలు, మున్సిపల్ సిబ్బంది, జేసీబీలు, ఇసుక, గ్రావెల్, పరదాలు మొదలగు వాటిని ఉపయోగించి మంగళవారం తెల్లవారుజాముకు లీకేజీ ఉధృతిని పూర్తిగా తగ్గించారు. మంచినీటి సమస్య తీవ్రతను గుర్తించి పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ మరియన్న, ఎస్సీలు సుధాకర్, పాండురంగారావులు మంగళవారం ఉదయం ఎస్ఎస్ ట్యాంక్ ను సందర్శించారు. లీకేజీని పరిశీలించిన అనంతరం ఈఎన్సీ మరియన్న, శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ నోజాన్ పెదబాబులు మాట్లాడుతూ సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ చుట్టూతా ఉన్న చెట్ల వేల రివిటింగ్ లోపలికి చొచ్చుకుపోవడం కారణంగా అడుగు వెడల్పున రంధ్రం ఏర్పడి లీకేజీ అవుతుందని చెప్పారు. 48 గంటల్లో పూర్తిగా లీకేజీని అరికడతామని అన్నారు. ఎస్ఎస్ ట్యాంక్ ఎటువంటి ప్రమాదమూ లేదని తెలిపారు. ఎస్ఎస్ ట్యాంకులు 16 మీటర్ల లోతు నీళ్లు నిల్వ ఉంచేవారని ఇప్పుడు 15 మీటర్ల లోతు నీళ్లు నిల్వ ఉంచుకోవచ్చునని అన్నారు. చుట్టూతా ఉన్న చెట్లను వేళ్లతో సహా తొలగించాలని సూచించారు. అడుగు వెడల్పులో పడిన రంధ్రం వద్ద నున్నటి గ్రావెల్తో పూడ్చివేయాలని సూచించారు. లీకేజీ అవుతున్న ప్రాంతం రివిట్మెంట్ నుండి 3 మీటర్ల వెడల్పున 6 మీటర్ల లోపల వరకు అర్ధ చంద్రాకారంలో ఇసుక బస్తాలతో నీట్ లెవెల్ కన్నా మీటర్ ఎత్తులో పేర్చాలని అన్నారు. ఈ మధ్య ఖాళీలో నున్నటి గ్రావెల్తో ఫిల్ చేయాలని చెప్పారు. వీటి కోసం సుమారుగా 20,000 వరకు ఇసుక బస్తాలు, 80 ట్రిప్పర్ల వరకు నున్నటి గ్రావెల్ అవసరం అవుతాయని అన్నారు. సుమారు 100 మంది కూలీలు షిఫ్ట్ల వారీగా 24 గంటలు 2 రోజులు పనిచేయవలసి ఉంటుందని చెప్పారు. రాజమండ్రి నుండి 20 మంది గజ ఈతగాళ్లు, 3 పడవలను కూడా రప్పిస్తున్నామని, ఏదేమైనప్పటికీ యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేస్తామని ఈఎన్సీ తెలిపారు. 36 గంటలుగా ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ నోజాన్ పెదబాబు, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, ఎంఈ సురేంద్రబాబు, డిఈలు నారాయణరావు, రజాక్, ఏఈలు సాంబశివరావు, సాయి శ్రమిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ గా నియమించబడిన మామిళ్లపల్లి పార్థసారథి, టీడీపీ నాయకులు ఉన్నారు. నమస్కారం. నిన్న ఏదైతే మరి ఏలూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర ఓట బయటికి వెళ్ళిపోతుందని చెప్పి మరి తక్షణ చర్యలు తీసుకున్నాము. మరి రాత్రి వరకు కూడా ఆ ఓట బయటికి ఆగటం అనేది జరగలేదు. ఎందుకంటే దాన్ని లెంత్ తగ్గింది కానీ ఓట అంతే బయటికి పోతుంది. దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి మరి ఏదైతే ఈఎన్సీ పబ్లిక్ హెల్త్ గారిని రమ్మని చెప్పి ఇక్కడికి రిక్వెస్ట్ చేసామో ఆయన ఇవాళ మరి అమరావతి నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఆయన స్టాఫ్ కూడా ఆయనకి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇది టెక్నికల్గా ఆపడం అనేది చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే రమారమి ఇది సుమారు 13 నుంచి 14 మీటర్ల లోతులో ఇక్కడ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి ఓటపోతుంది. మామూలుగా చెరువులకైతే గండి పడుతుంది, ఆ గండ్లు పుచ్చుకోవడం ఉంటుంది. దీంట్లో ఏంటంటే లేయర్ వైజ్గా ఇసుక, గ్రావెల్, మట్టి, దాని తర్వాత ఏదైతే చిప్స్ ఇవన్నీ వేస్తారో ఎక్కడైతే ఇసుక పొర ఉందో అక్కడ నుంచి లీకేజ్ జరుగుతుంది. కాబట్టి దాన్ని అరికట్టాలంటే డెఫినెట్గా ఇరిగేషన్ అధికారులు కానీ పబ్లిక్ కానీ వాళ్ళకి అనుభవం ఉంటుంది. కాబట్టి ఆ అనుభవ దృష్ట్యా దీంట్లో నుంచి ఒక్క చుక్కటి కూడా నీరు బయటకు వెళ్ళకుండా చేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే కొంత ఓటని మనం అలాగనే వదిలేస్తే ఆ ఓట పెరుగుకుంటూ వెళ్ళిపోద్ది. ఒక దగ్గర ఆపుతుంటే ఇంకో దగ్గర వచ్చేస్తుంది. దీన్నంతా కూడా ఆయన ఇన్స్ట్రక్షన్స్, ఆయన డైరెక్షన్ అందరికీ కూడా కింద ఆఫీసర్లు అందరికీ కూడా ఇచ్చారు. తెల్లారుజామున 3 వరకు కూడా ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. కానీ ఎంత వర్క్ చేసినా సరే అది పూర్తిగా ఒక కాలువ సందులో నుంచి మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి దాన్ని పూర్తిగా అరికట్టాలంటే అది టెక్నికల్ గానే చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి కూడా కబురు చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఏలూరు ప్రజల తరపున వాళ్ళకి కృతజ్ఞత తెలుపుతూ దీన్ని ఇమీడియట్ గా అరికట్టాల్సిందిగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి దాదాపుగా 16 మీటర్లు ఉండాల్సినటువంటి నీటి మరి 10.5 మీటర్ల వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కించడం జరిగింది. మరి ఈ లోపుగానే నిన్న ఈ యొక్క సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు లీక్ అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది తెలియజేయడంతో గౌరవ శాసనసభ్యుల వారు కానివ్వండి, మేము అలాగే గౌరవ కమిషనర్ గారు అలాగే సిబ్బంది అంతా కూడా ఇక్కడికి హోటాహుటిని ఇక్కడికి వచ్చి చర్యలు తీసుకునేందుకు ఎక్కడైతే లీకేజ్ అవుతుందో అవన్నీ కూడా మరి కనిపెట్టి అవన్నీ కూడా లీకేజ్ని ఆపేందుకు కూడా నిన్నటి నుంచి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి కొంచెం ఉధృతిని తగ్గించినప్పటికీ కూడా ఇసుక మేటలు అవన్నీ కూడా వేసి మరి ఈరోజు ఈఎన్సీ వారు వచ్చి వారు ఏదైతే వాళ్ళ సలహాలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి క్రాస్ బండ్ వేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది. ఏలూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే
ఉందో అది మన ఆల్రెడీ కెనాల్ రిలీజ్ చేసి దాన్ని నింపడానికి నిన్నటి నుంచి ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, కలెక్టర్ గారు దాన్ని దృష్టికి తీసుకెళ్ళి. బట్ నిన్న ఎర్లీ మార్నింగ్ వచ్చేలాకే ఈ చిన్న హోల్ ఒకటి పడి వాటర్ పోతుందని చెప్పని ఈ ఏలూరు ఎస్ఎస్ ట్యాంక్ బండి పక్కన ఉన్న రైతులు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది కమిషనర్ గారికి. ఇమీడియట్గా కమిషనర్ గారు దాన్ని కలెక్టర్ గారికి ఇంటిమేట్ చేసి మా స్టాఫ్ అంతా కూడా ఇక్కడ మున్సిపల్ ఇంజనీరింగ్ స్టాఫ్ అంతా కూడా ఇక్కడికి వచ్చి దాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దాన్ని టెంపరీగా రెస్టరేషన్కి చర్యలు తీసుకున్నారు. కానీ వాటర్కి వచ్చేలాకే ఒక లక్షణం ఉంటుంది. ఎక్కడైతే అది ఫోర్స్ఫుల్గా వచ్చేటప్పుడు లూజ్ పోర్షన్ ఉంటుంది, ఆ లూజ్ పోర్షన్ నుంచి ఎంటర్ అవుతుంటుంది. దాన్ని స్ట్రెంథన్ చేసేలాగే మళ్ళీ ఇంకొక లూజ్ పోర్షన్ని దాన్ని ఎత్తుకుంటూ ఉంటుంది. ఈ ఏదైతే గ్రావెల్ ఉందో గ్రావెల్ కూడా ఒక 500 క్యూబిక్ మీటర్లు గ్రావెల్ కావాలని చెప్పని ఎస్టిమేషన్ వేసాము. సో దాంతోపాటు సూపర్విజన్ స్టాఫ్ను కూడా ఎవరైతే ఇక్కడ వార్డ్ ఎమ్యూనిటీస్, తర్వాత ఇక్కడ ఏఈలు, డిఈలు, ఈఈలు ఉన్నారో వాళ్ళకి ఎడిషన్గా మా పబ్లిక్ హెల్త్ నుంచి 2 ఎస్సీలు, సుధాకర్ గారు, పాండురంగారావు గారు, తర్వాత ఎన్వి రావు గారు అని చెప్పి ఈ గారిని కూడా ఇక్కడే పెడతాం జరిగింది. సో ఇది అయిపోయిన తర్వాత పర్మనెంట్గా వచ్చేలాకి ఈ చెట్లు ఏదైతే ఉంది, ఈ చెట్ల వల్ల చెట్లు కింద నుంచి ఏళ్ళు పోవడం వల్ల వచ్చిన ఇది ప్రాబ్లం ఇది. సో మనం కంప్లీట్గా బండి మీద ఉన్న చెట్లు ఏదైతుందో బండు టాప్ వరకు కూడా దాన్ని కట్ చేయించి ఒక కెమికల్ హార్టికల్చర్ వాళ్ళని అడిగి ఆ కెమికల్ పూస్తే మనకు అది ఫర్దర్ గ్రోత్ అనేది చెట్టు ఉండదు. సో ఎలాంటి ఏదైతే ఉందో బండి ఉందో ఆ బండి వంక ఈ చర్యలను తీసుకోవడం పర్మనెంట్గా జరుగుతుంది. ఈ సమ్మర్ బయటపడిన తర్వాత ఆ క్రాస్ బండిని తీసేసి పర్మనెంట్గా బండిని ఏర్పాటు చేస్తాం. సో ఇది చేసిన తర్వాత మనం ఏదైతే ఇప్పుడు రెగ్యులర్గా సప్లైస్ ఇస్తున్నామో ఏలూరు ప్రజలకి, అదేవిధంగా 135 LPCD ఏదైతే ఉందో ప్రతి మనిషికి కూడా ఇవ్వటం జరుగుతుంది. సో దానికి ఇప్పుడు ఏదైతే మనం వాటర్ వదిలారో సో దాన్ని ఇంకొక కలెక్టర్ గారి ద్వారా ఇరిగేషన్ అథారిటీస్ని రిక్వెస్ట్ చేసి కొద్దిగా పెంచుకొని మనకి ఏదైతే బండు ఫుల్ లెవెల్ ఉందో ఆ లెవెల్ వరకు దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సర్వం త్యాగం చేసిన త్యాగధనులు నిర్వాసితులని, కావున నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. బొట్టాయిగూడెం మండలం రెడ్డిగణపవరం గ్రామ శివార్లోని పల్లపూరు, జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం గ్రామాల్లోని పునరావాస కాలనీలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజుతో కలిసి మంత్రి మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల త్యాగాలు మరవలేనివని, దీనిని గుర్తించిన కూటమి ప్రభుత్వం నిర్వాసితుల సంక్షేమానికి చర్యలు తీసుకుందని చెప్పారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. అదేవిధంగా ప్రాజెక్టు నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయడం జరిగిందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు నిర్మాణ పనులకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికిలిపూడి గోవిందరాజు, ప్రధాన కార్యదర్శి కరాటం సాయి తదితరులు పాల్గొన్నారు. సుమారు 35,000 మంది నిర్వాసితులు ఈ పోలవరం ప్రాజెక్టు వలన అనేక ప్రాంతాల నుంచి తరలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముంపు ప్రాంతాలు, రేపటి రోజున మీకు వైద్య సేవలైనా, చదువు కోసం, మీ బిడ్డల కోసం మంచి కార్యక్రమాలు చేయాలన్నా, ప్రభుత్వం నుంచి అందించే పథకాలు ఏవైనా కూడా మీ అందరికీ అందాలి. ప్రభుత్వ అధికారులు కూడా మీకు అందుబాటులో ఉండాలి. అక్కడ రోడ్లు కానివ్వండి, ఏవైనా కానివ్వండి. కానీ ముంపు ప్రాంతాల్లో రేపటి రోజున ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడ నివసించడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మైదాన ప్రాంతానికో లేకపోతే మీకు నచ్చిన ప్రాంతానికో ఈ హౌసింగ్ కాలనీలు ఏర్పాటు చేసి ఎవరైతే పాపం ఈ ప్రాజెక్టు వలన నిర్వాసితులుగా గుర్తించామో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాం. ఇంకా మీకు భూమి కూడా ఇవ్వాల్సిన సందర్భం ఇంకా చాలా ఉంది. బాలరాజు గారు మన ముఖ్యమంత్రి గారి సమక్షంలో కూడా దాన్ని ప్రస్తావించారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అందరికీ గతంలో ప్రభుత్వం నుంచి మేము ఏమైతే హామీలు ఇచ్చామో పోలవరం నిర్వాసితుల కోసం ఎక్కడ పొరపాటు లేకుండా చేస్తాం. అదేవిధంగా మీకు పెన్షన్ల విషయంలో కానివ్వండి, గృహాల నిర్మాణంలో కానివ్వండి, మీ బిడ్డలకి చదువు విషయంలో కానివ్వండి, రేపటి రోజున తల్లికి వందనం ఏదైతే గతంలో అమ్మఒడి ఉండేదో 15,000 రూపాయలు బిడ్డ చొప్పున కనీసం మీకు గతంలో ఇద్దరికే ఇచ్చేవాళ్ళు. ఈసారి ఎంతమంది బిడ్డలు ఉంటే వాళ్ళకి 15,000 రూపాయలు చొప్పున వచ్చే నెలలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు 9,000 కోట్ల రూపాయలు మీ అందరూ కూడా నగదు మీకు ట్రాన్స్ఫర్ చేసేట కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ గిరిజన ప్రాంతాల్లో ఏ విధంగా రోడ్లు మరమ్మతులు చేసుకుని మేము ముందుకు వచ్చామో ఇప్పుడే మీకు బాలరాజు గారు చెప్పారు. కానీ మీరు రీతిలో పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి మీకు సిమెంట్ రోడ్ల నిర్మాణం, సైడ్ కాలువలు, తాగునీటి సమస్య లేకుండా మీకు రాబోయే రోజుల్లో ఆ సమస్య కూడా అధిగమించడానికి కోసం తప్పకుండా ఒక ప్రణాళికబద్ధంగా మేము ముందుకెళ్తాం. ఇక్కడ రావడానికి
గత ప్రభుత్వాల్లో ఏదైతే వీళ్ళు డబ్బులు ఎవరో ఈ డబ్బులన్నీ కూడా మేము అనేక ఇబ్బందులు పడుతున్నామని నిర్వాసితులు అందరూ కూడా అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడితే ఈరోజు మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అందరికీ కూడా న్యాయం చేసే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. అలాగే పోలవరం ప్రాజెక్టు సంబంధించి ప్రత్యేకమైన నిధులు 1600 కోట్లు కేటాయించడం. పోషక విలువలతో కూడిన ఆహారమే ఆరోగ్య పరిరక్షణకు కీలకమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం పౌష్టికాహార పక్షోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని లక్ష్య సాధన దిశగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూజాన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహారాల ప్రదర్శనను తిలకించిన ఎమ్మెల్యే చంటి, మేయర్ నూజాన్లు ఆహారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం చేసే మేళ్లను వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. బిడ్డల ఆరోగ్యకర భవిష్యత్తుకు తల్లిపాలే కీలకమని పేర్కొన్న ఎమ్మెల్యే చంటి, ఆరోగ్యమే ఉన్నతాలోచనకు ముఖ్యమని, అటువంటి మేధావులే రాష్ట్ర దేశాభివృద్ధికి అవసరమని అభిప్రాయపడ్డారు. నగర్ మేయర్ షేక్ నూజాన్ మాట్లాడుతూ ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో పౌష్టికాహారాన్ని అవసరార్థులకు అందించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలో తల్లులంతా భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ కె శారద, కార్పొరేషన్ కమిషనర్ భానుప్రతాప్, డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ముగింపు ఈ రోజు చేస్తున్న సందర్భంగా మరి మీ అందరితో కూడా ఒక్కసారి పౌష్టికాహారం గురించి చెప్పాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు పౌష్టికాహారం వల్ల ఏ మేలు జరుగుతుందని మీరు అందరూ కూడా చూశారు. గతంలో మరి 50 సంవత్సరాల క్రితం ఏ విధమైన పోషక విలువలు ఉండేవి, ఈ రోజు మరి పిల్లలు ఏ విధంగా ఉంటున్నారని మీరు అందరూ కూడా చూస్తున్నారు. తల్లిపాల కంటే అసలు ఆరోగ్యమైనది ఇంకోటి లేదు. మరి పప్పు ఉమామహేశ్వరరావు మైళ్ళు ఏమని అనుకుంటారన్న ఉద్దేశంతో పొడి మాటలుగా చెప్పారు. కానీ డెఫినెట్ గా అందం అనేది ఎవరికి కూడా, శ్రీమూర్తికి ఎవరికి కూడా ఇదవదు. బిడ్డ భవిష్యత్తు కావాలనుకుంటే తల్లిపాలు ఇచ్చిన రోజునే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది అనేది సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. మీడియా ద్వారా అందరికీ తెలుస్తుందన్న ఉద్దేశంతోనే మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం 50 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఈ గుడ్లు ఇవ్వడం కానీ ఈ కానీ ఎవరికి ఉండే కాదు. ఈ రోజున ప్రభుత్వమే ఆ సహకారం అందిస్తున్నప్పుడు దాన్ని వినియోగించుకుని డెఫినెట్ గా పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లల ఆరోగ్యం కోసం మీరందరూ కూడా దానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పోషక ఆహార లోపం వల్ల పిల్లలందరూ కూడా మరి తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారని ప్రభుత్వం గుర్తించి మరి వారికి పోషకాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో మరి ఐసీడీసీ ద్వారా మరి దాదాపుగా 8వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు, పక్షోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఈరోజు ముగింపు సందర్భంగా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వీటి దగ్గర అయితే మీరందరూ కూడా సరిగ్గా పోషకాహారం తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మరి ఒక పూట మరి అందరికీ కూడా పోషకాహారాన్ని అందించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి మీరందరూ కూడా చక్కటి అవగాహనతో మంచి పోషకాహారాన్ని తీసుకొని మీరందరూ కూడా మరి ఇంకా తెలియని వాళ్ళందరికీ కూడా తెలియజేసి వారందరూ ఆరోగ్యంగా ఉండేందుకు భావి భారత పౌరులుగా మనం తీర్చిదిద్దేందుకు మరి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. గతంలో చిన్నప్పుడు మా చెల్లి ఉండేది, మా తమ్ముడు ఉండేవారు. మా అమ్మగారు ఎప్పుడైనా బయటకు వెళ్తే ఆ చిన్నప్పుడు అప్పుడు పక్కింటి అమ్మ వచ్చి పాలు ఇచ్చేసేవారు వీళ్ళు ఏడుస్తుంటే. అట్లాగే వాళ్ళు బయటకు వెళ్తే మా అమ్మగారు వాళ్ళకి పాలు ఇచ్చేసేవారు. ఇప్పుడు రోజుల్లో ఎవరో ఆడవాళ్ళకి వాళ్ళ బిడ్డలకే వాళ్ళు పాలు ఇవ్వడానికే చాలా బాధగా ఉంది. అంటే అది ఊరికి నేను వచ్చేస్తాను. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే ఆ రోజుకి ఈ రోజుకి. ఇప్పుడు ఏంటంటే ఏదో ఆరోగ్యం చెడిపోతానో లేకపోతే అన్నం తగ్గిపోతున్నానో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. మీరు ముందుగా వారికి అవగాహన కల్పిస్తే మంచిదని నేను ఈ సభను తెలియపరుస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు 1000 రోజుల సంరక్షణ ఫస్ట్ పాయింట్ 1000 days కేర్. అంటే ఈ 1000 days కేర్ అనేది ప్రెగ్నెన్సీ మొదలుకొని బిడ్డకి 2 సంవత్సరాలు వచ్చే కాలాన్ని 1000 days కేర్ అంటారు. అంటే ఈ టైంలో మంచి ఆహారము, అన్ని రకాల విటమిన్స్, ప్రోటీన్స్, కాల్షియం, ఐరన్ ఇలాంటి ఆహారం తీసుకుంటే గనక బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి టైంలో మంచి ఆహారం తీసుకోవాలి. దాంతో పాటుగా హెచ్పి లెవెల్స్ అంటే రక్తహీనత లేకుండా బ్లడ్ లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ శాతము
11 నుంచి 13 గ్రాములు అనేది తప్పనిసరిగా ఉండాలి. అలా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏలూరు ఎన్ఆర్పేటలోని సాక్షి జిల్లా కేంద్ర కార్యాలయం వద్ద దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మంగళవారం శాంతియుత నిరసన చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాబురావు అనే వ్యక్తి చేయి కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనను తనకు ఆపాదిస్తూ తన పేరును ప్రస్తావిస్తూ సాక్షి పత్రికలో సాక్షి ఛానల్లో అసత్య కథనాలు ప్రసారం చేయడాన్ని నిరసిస్తూ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈ విషయంలో తాను చేసిన తప్పేంటో చెప్పాలంటూ నిలదీశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రాష్ట్రాన్ని నడిరోడ్డుపై వివస్త్రం చేసిన వైసీపీ నాయకులు తమ తప్పులు మర్చిపోయి వ్యవహరించడం దారుణమని అన్నారు. తన నియోజకవర్గంలో జరిగిన స్థలం అమ్మకాలు కొనుగోలు వ్యవహారాన్ని ఇంత రాజకీయం చేయడం వెనుక ఎటువంటి రాజకీయ దుర్బుద్ధి ఉందో బయటికి చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షిలో పనిచేసే సిబ్బందిపై తనకు ఏమాత్రం కోపం లేదన్న ఆయన వెనుకుండి వ్యవహారానంతా నడిపిస్తున్నదెవరో తనకు తెలుసునని అన్నారు. ఈ విషయంలో సాక్షి మేనేజ్మెంట్ సంతృప్తికర సమాధానాన్ని చెప్పకపోతే భవిష్యత్తులో చర్యలు తీవ్రంగా ఉంటాయంటూ ఘాటుగా హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఘటనకు కారకులైన వ్యక్తులకు సంబంధించిన అగ్రిమెంట్ ఇతర లావాదేవీల పేపర్లను చింతమనేని మీడియాకు చూపించారు. అనంతరం విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్లు ఎమ్మెల్యే చింతమనేనితో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వారి ప్రమేయంతో శాంతించిన ఎమ్మెల్యే చింతమనేని అక్కడి నుంచి వెనుతిరిగారు. అట్లాగే సార్ మీరు చెప్పండి, పేపర్ కూడా రాని రేపు మన జిల్లాలో ప్రింట్ అవుతుంది. ఇది ఈస్ట్ గోదావరి ప్రింట్ అవుతుంది, ఏలూరు జిల్లాలో రానే ఉన్నాం. అట్లాగే రాని సీఏ గారు చెప్తున్నాను కదా, నా గుడ్డుగోలు కానీ ఇది రాదిగా ఇది మీరు చెప్పండి. 10 నిమిషాలు కాకపోతే నేను ఊరుకోవాలని నాకేదో పని పాట లేకుండా నేను వచ్చి రోడ్డు కూర్చోను అనుకున్నానేమో, పని పాట లేకుండా నేను వచ్చి కూర్చోను అనుకున్నానేమో. అసలు బ్యూరోతో మాట్లాడండి. మీరు మాట్లాడే ఏ విషయం చెప్తే తలపిలుపులు పురమాచుకుంటా మాట్లాడి వస్తున్నా అని చెప్పారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా సాక్షి యాజమాన్యం, దానికి సహకరిస్తున్నటువంటి ఇంకా వేరే పేర్లు చెప్పను కొన్ని మీడియా, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, తప్పు జరిగినప్పుడు బాధితుడి పక్షాన ఎవరైతే ఈ సమాజం నుంచి అణిచివేతకి గురవుతున్నాడో, ఇబ్బందులకు గురవుతున్నాడో వాడి పక్షాన ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఉంటే తప్పులేదు. కానీ ఈ సాక్షి లాంటి పత్రిక కావచ్చు, ఛానల్ కావచ్చు, వీళ్ళు ఒక రాజకీయ దుర్బుద్ధితో, రాజకీయ స్వార్థంతో, ఏ రకమైనటువంటి సంబంధం లేని నన్ను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం దగ్గర ఎవరో బాబురావు అనేటువంటి వ్యక్తి చెయ్యి కోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుడు రక్త తర్పణ అని హెడ్డింగ్ పెట్టి దీనికి కొంతమంది ఈ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు డబ్బులు ఎగ్గొట్టి ఇక్కడ తిరగలేక, సమాధానం చెప్పుకోలేక దీన్ని పబ్లిసిటీ చేసి మాకు లేని తప్పుని మాకు ఆపాదించడానికి, ఇంకా ఇంత జరిగిన 11 సీట్లకే పరిమితమైన, అలా పరిమితం అవడానికి కారణం సగం సాక్షి పేపరు, సగం టీవీ, సగం వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ నాయకులే. ఒక్కసారి మీరైనా నా గురించి చేసినా, ఇంకోళ్ళ గురించి చేసినా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఒక్కసారి ఎవరి మీద అయితే మనం ఎలికేషన్ చేస్తున్నామో అతన్ని వివరణ అడగండి. మీ బాధ్యత అది. వివరణ అడిగితే మీకు కొంతవరకు నిజానిజాలు బయటకు వస్తాయి. ఏమీ లేకోకుండా ఒక అమ్ముడు పోయినోళ్ళలాగా దీనికి డబ్బులు తీసుకుని చేసే వేరే వాళ్ళకి తేడా ఏమైనా ఉందా?
ఆ బిజినెస్కి ఈ బిజినెస్కి ఏమైనా తేడా ఉంటే చెప్పండి నాకు. నేను నా నోటితో చెప్పలేకపోతున్నా ఆ మాటలని. అందుకని ఆ బిజినెస్ ఈ బిజినెస్ అంటున్నా. మీరందరూ చదువుకున్న వాళ్ళు, విద్య చదువుకున్న వాళ్ళు ఆలోచిస్తే అందరికి అర్థం అవుతుంది. కాబట్టి ఇంత దిగజారున మన అవసరమా రాజకీయం చేయడం కోసం? నిజాయితీగా సేవ చేయి. ఇవాళ కాబట్టి రేపు వస్తుంది అవకాశం. సేవ చేసిన వాళ్ళకి ఎప్పటికైనా అవకాశం వస్తుంది. అంతే తప్ప ఈ పనులేంటి? ఒక్కసారి మీరు ఆలోచించండి మిత్రమా. ఓకే. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శివశంకర్ పేర్కొన్నారు. ఏలూరు వన్ టౌన్లోని హోటల్ ఎన్లో మంగళవారం ఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ శివశంకర్ మాట్లాడుతూ వ్యాపారవేత్తలుగా రాణించాలనుకునే వారికి అండగా ఉండేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తోందని అన్నారు. అంది వచ్చిన అవకాశాలను ఔత్సాహిక యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే కూటమి ప్రభుత్వం ఆలోచన ఎంతో గొప్పగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ గ్రూప్స్ అధినేత జనసేన నాయకులు నారా శేషు, నగర ప్రముఖులు నారా నరసింహమూర్తి, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ అడిషనల్ డైరెక్టర్ జి సుదర్శన్ బాబు, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు తదితరులు పాల్గొన్నారు. ఐక్యూతో పాటు పారిశ్రామికవేత్త నేను చెప్పబోయేది ఏంటంటే ఎంఎస్ఎంఈ పాలసీ అంటే ఏమిటి, అసలు ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? ఈ మధ్యన ఎక్కువ ఎంఎస్ఎంఈ పేరు కనబడుతుంది. దేశంలో ఏ నాయకుడు మాట్లాడినా మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మాట్లాడినా ఎంఎస్ఎంఈ అంటున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా ఎంఎస్ఎంఈ అంటున్నారు. పేపర్లో ఎక్కడ చూసినా ఎంఎస్ఎంఈ ఏంటి ఎంఎస్ఎంఈ అని మీ అందరి మైండ్లో దొరిచేస్తుంది కదా, అవునా కదా? చేస్తాను. సో ఇలాంటి కొన్ని సంశయాలు ఉంటాయి. ముందుగా పాలసీ ఏమిటి, ఎలాగా ఉపయోగపడుతుంది మనందరికీ? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంఎస్ఎంఈ పాలసీ ఎంత అద్భుతంగా మన విషనరీ లీడర్ అయినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ పాలసీ ఏ రకంగా రూపకల్పన చేశారు, ఈ అవకాశాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి. ఇది ఒక టర్మ్ అయితే, అసలు మనము ఒక ఎంటర్ప్రెన్యూర్గా, ఇండస్ట్రియలిస్ట్గా మారాలంటే ఏం చేయాలి? ఈ రెండు కూడా చాలా ముఖ్యం. అదృష్టవశాత్తు నేను బిజినెస్ కమ్యూనిటీ ఇండస్ట్రియలిస్టుల్ని 28 సంవత్సరాలు వేరే కోణంలో వాళ్ళని ఇబ్బంది పెట్టాను. ఏమిటంటే ఎవరెక్కడ ట్యాక్స్ ఎగేస్తున్నాడేంటో అని చెప్పేసి నిషేధించడం అలాంటి చేసేవాళ్ళు. కమిట్మెంట్ కావాల్సింది. మీరు కమిట్మెంట్గా చేసినప్పుడు, ఇప్పుడు నేనున్నాను, నేను ఈ రోజు అంబికా కృష్ణ ఈరోజు ఇక్కడ ఉన్నానంటే వ్యాన్లో తిరిగాను, ఎండబడి తిరిగాను, ఎండలో తిరిగాను, కొట్టుకు వెళ్ళారు. అంబికా దొరికి కొనండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. నాకు వద్దు పోవాలన్నారు, చీ కొట్టారు. అనుభవించాను, అన్ని అనుభవించి చివరికి స్టేజ్కి వచ్చాం. ఎందుకంటే కష్టపడాలి, ఆ కష్టాన్ని భగవంతుడికి ఇష్టపడాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను అనేది ఏంటంటే చాలా మంది ఫోజు కొడుతుంటారు, అమ్మా కోపం వచ్చేస్తాను అలాంటి వాళ్ళు చూస్తే. ఇంటర్వ్యూ అప్పుడప్పుడు టీవీలో చూస్తుంది, మేము చాలా కష్టపడి పైకి వచ్చామని అంటారు. ఎన్నో కష్టపడి పైకి వచ్చేది ఇంతో పడిగా రిక్షా తొక్కివాడు అప్పుడు ఆవిడ రిక్షా ఎప్పటికీ తొక్కారో నువ్వు మాత్రం పైకి వెళ్ళావు అంటే నీ కష్టాన్ని భగవంతుడు ఇష్టపడ్డాడని గుర్తుపెట్టుకో. బట్ ఇట్ ది సేమ్ టైం మీరు నమ్మినటువంటి దైవాన్ని నమ్మండి, మీరు కష్టపడండి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎంటర్ప్రెన్యూర్ కావాల్సిందే మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మనిషికి వెన్నుముక ఎంతనో ప్రపంచానికి ఎకనామిక్గా డెవలప్ చేసేది ఎంఎస్ఎంఈ.
ఉంది. కానీ ఇది చిన్న చిన్న పరిశ్రమలు ఉండడం వల్ల గుర్తింపు అంత పొందలేదేమో. పెద్ద పెద్ద స్టీల్ ప్లాంట్ మనకు బిలాయ్ స్టీల్ ప్లాంట్, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నాం, చిన్న పరిశ్రమలు మనకు రావడం లేదు. కానీ ఆ స్టీల్ ప్లాంట్స్ కింద ఎంఎస్ఎంఈల యొక్క అభివృద్ధిలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువ పారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మన చెప్తూ అన్నారు ఎంఎస్ఎంఈ లోన్లు ఎట్లా పెట్టాలి, ఎట్లా పెట్టకూడదు అని చెప్పి. ఒకటైతే నేను చెప్తాను అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఇండస్ట్రీస్ మీ ఏలూరులో కూడా ఒక 3-4 months వర్క్ చేయడం జరిగింది 2005లో. 2005లో ఇక్కడ ఒక చిన్న ఏదో ప్రాబ్లం వస్తే అది నన్ను అడిగారు 3 months ఇక్కడ ఏలూరులో పనిచేయమంటే నేను చేయడం జరిగింది. అప్పుడు కలెక్టర్ గారు వచ్చి సంజయ్ జాడు గారు, అప్పుడు నేను ఇక్కడ చేసినప్పుడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్ గారికి, అలాగే ఎంబికా కృష్ణ గారికి, ఇతర పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడే నారా శేషు గారి గురించి నాకు కొంతే తెలుసు. ఈ వీడియో చూసిన తర్వాత కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. అంటే అబ్బాయి అన్నారు, ప్రణయ్ అంటే అబ్బాయి కానీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎన్నో కార్యక్రమాలు చేశారు. యాక్చువల్గా నేను ఒక 2 ఆర్గనైజేషన్స్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ హెడ్గా వర్క్ చేశాను. అక్కడ ఎలా ఉంటుందంటే ఎకో సిస్టమ్, ఈరోజు మీకు తెలుసో లేదా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ఇండియా బడ్జెట్ 26,000 కోట్లు. సుమారుగా 15,000 కంపెనీస్ ఈ 26,000 కోట్లని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడానికి ఉపయోగిస్తారు. వెనుకడి లోపంతో ఇబ్బందులు పడుతున్న వారు తమ వైకల్యాన్ని అధిగమించి ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారం అద్భుతమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. అదే లక్ష్యంతో తాను కూడా పనిచేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వెనుకడి లోపంతో ఇబ్బంది పడుతున్న ఏలూరుకు చెందిన 5గురికి ప్రభుత్వం సమకూర్చిన విడికిన యంత్రాలను ఎమ్మెల్యే చంటి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినిత్యం తన క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇది అత్యంత ఉపయుక్తంగా నిలిచే కార్యక్రమమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అందిన అర్జీల్లో వెనుకడి లోపం ఉన్న వారికి యంత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని అవసరార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చంటి సూచించారు. ఈ కార్యక్రమంలో డిజేబుల్ వెల్ఫేర్ ఏడీ రామ్ కుమార్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి హీరింగ్ డిజబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రమారమి ఒక 6 మరి వాళ్ళందరికీ కూడా కావాలి మిషన్లు అని చెప్పి వాళ్ళు అడగటం జరిగింది. అందులో మేము ఆ పేర్లన్నీ పెట్టి వాళ్ళకి పెడతాం జరిగినాయి. అందులో ఒక 5గురికి ఈ రోజున మరి హీరింగ్ మిషన్లు అందజేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కటి 4,500 రూపాయలు వర్త్ చేసేది ఏదైతే ఉందో అది వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులకి ఇవ్వడం జరిగింది. మరి ఇది స్టేట్ గవర్నమెంట్ పూర్తిగా దీన్ని బరాయించుకుంటుంది. అలాగే మరి వీళ్ళందరూ కూడా ఏదైతే మరి హీరింగ్ డిజబిలిటీ ఉండి బయట వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరి ద్వారానో వచ్చి ఇది గవర్నమెంట్ ద్వారా మాకు వస్తుందని చెప్పి చెప్తున్నారు. దీంట్లో మీరు ఉపయోగించుకోండి, మీకు డెఫినెట్గా ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి సాయం ఉంటాయని చెప్పడం అందులో భాగంగానే వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎవరైనా కావలసిన వారు మన ఆఫీస్కి వచ్చి నిరంతరం కూడా ఇక్కడ ప్రజా దర్బార్ ఉంటుంది కాబట్టి మీకు పలానాది ఉందా లేదా సౌలభ్యం అనేది మీరు కనుక్కొని మీ వార్డు ఇన్ఛార్జ్ ద్వారా కానీ లేకపోతే ఇక్కడ లోకల్గా చాలా మంది ఆఫీసులో కూడా మీకు అందుబాటులో ఉంటారు. తెలుసుకుని గవర్నమెంట్ ద్వారా వచ్చే సదుపాయాలన్నీ కూడా వినియోగించుకోవాలని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంబవోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది.
మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. JEE నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611.
మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్ ఎఫ్ఈఆర్ఎస్ రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్ ఎఫ్సిఆర్ఎస్ నల్లగుడ్డు మార్పిడి ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయంలో వక్ఫ్ చట్టం 2025 సారాంశ వివరణ కరపత్రం విడుదల చేశారు. నాయకులు మాట్లాడుతూ దశాబ్దాలుగా పేద, బడుగు, బలహీన ముస్లింలు, ముస్లిం మహిళలు, ముస్లిం యువతకి జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయడానికే వక్ఫ్ చట్టం 2025 ప్రధాని మోదీ తీసుకురావడం జరిగిందని అన్నారు. వక్ఫ్ ఆస్తుల ద్వారా వచ్చే సంపదని పేద ముస్లిం యొక్క వైద్యానికి, విద్యకి, ముస్లిం వితంతువుల యొక్క పోషణకి, ముస్లిం యువత ఉపాధికి ఉపయోగపడాలని ఉన్న ఇన్ని దశాబ్దాలుగా వాళ్ళకి అన్యాయం చేసి కొంతమంది దాన్ని వారి సప్రయోజనాలకు వాడుకుంటున్నారని, దోపిడీని చట్టం అరికడుతుందని, నిరుపేద ముస్లింలను ఆదుకుంటుందని అన్నారు. వక్ఫ్ కేంద్ర రాష్ట్ర బోర్డుల్లో ఇకపై తప్పనిసరిగా ముస్లిం మహిళలకు, బలహీన ముస్లింలకు చోటు దక్కుతుందని, ఈ విధంగా చట్ట సవరణ చేశారని, వీరికి దశాబ్దాలుగా ఈ అవకాశం దక్కలేదని వాపోయారు. వక్ఫ్ చట్టంపై 2025పై అన్ని వర్గాల ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కలిగించడానికి జాతీయ స్థాయిలో కార్యక్రమానికి బీజేపీ శ్రీకారం చుట్టిందని, దీనిలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఆదేశాలతో వచ్చే 2 వారాల పాటు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని, దీనిలో భాగంగా వక్ఫ్ చట్టం సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన కరపత్రాల పంపిణీ, వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడడం, జిల్లా రాష్ట్ర స్థాయి సదస్సులు నిర్వహించడం వంటి ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇందుకూరి చక్రవర్తి వర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి నడపన దానభాస్కర్రావు, మైనార్టీ మోర్చా నాయకులు మీర్జాఫర్ అలీ సయ్యద్, అసెంబ్లీ కన్వీనర్ గాది రాంబాబు, నాయకులు ఆర్ చక్రధర్రావు, నాగం శివ, మండల అధ్యక్షులు అజాడ పరావు, దొడిగెర్ల శేషసైన, చేకూరి గణపతి, కొర్ర సుబ్బారావు, బత్తిన గణేష్ తదితరులు పాల్గొన్నారు. అవగాహన సమావేశాలు నిర్వహించి ఆలోచించి ప్రతి జిల్లా తర్వాత మండల వారీలుగా, అలాగే ముఖ్యంగా ముస్లిం సోదరులు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఈ సవరణ చట్టం ద్వారా ముస్లిం సమాజానికి లభించే ప్రయోజనాలు ఏంటి, ప్రభుత్వ ఉద్దేశాలు ఏంటని తెలియజేయడం అనేది ప్రధాన ఉద్దేశం. మీకు తెలుసు, ప్రధానంగా మన భారతదేశంలో
వక్ఫ్ బోర్డు అనేది, వక్ఫ్ చట్టం అనేది పూర్వకాలం నుంచి ఉన్నా కూడా ప్రధానంగా 54లో దాన్ని అంకురార్పణ జరిగింది. తర్వాత 95లో ప్రత్యేకంగా ఒక చట్టం ద్వారా దాన్ని అప్పటి వరకు ఉన్న భూముల్ని, వక్ఫ్ ఆధీనంలో ఉన్న భూముల్ని ఆ చట్ట పరిధిలోకి తీసుకురావడం జరిగింది. కానీ కాలానుగుణంగా దాని మీద అనేక వివాదాలు ఏర్పడుతూ అంటే సంబంధం లేని విషయాల్లో కూడా వక్ఫ్ జోక్యం చేసుకుంటుందని, లేదంటే మనకు వాడుకలో ఉన్న హిందూ దేవాలయాల చట్టం కానివ్వండి, హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కానివ్వండి, వీటిలో ఎలా అయితే ఉందో ఈ ప్రభుత్వ ఆదాయంలో ఉన్నాయి. ఒక్క భారతదేశంలో మాత్రమే ముస్లిం సమాజ వర్గానికి చెందిన జనాభాలో 3% చెందిన అగ్రవర్ణాలు, ముస్లింల అగ్రవర్ణాల చేతుల్లో ఈ వక్ఫ్ బోర్డు అనేది ఉండటం జరిగింది. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం విస్తృత సమాజానికి ఉపయోగపడేలాగా, ముఖ్యంగా ముస్లిం సమాజానికి, ముస్లింలో ఉన్న అనేక వర్గాలకి, పేదలకి ఉపయోగపడేలాగా దీని నియంత్రణ డీసెంట్రలైజ్ చేయాలనే ఆలోచనతో గతంలో జరిగిన 54 మరియు 2005, 2013లో జరిగిన అన్నింటినీ సవరిస్తూ కొత్తగా 2025లో సవరణ తీర్మానం చేయడం జరిగింది. దీన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగి అనేక సమావేశాలు అయిన తర్వాత ఉభయ సభల ఆమోదం పొందిన తర్వాత చట్టంగా రూపొందించడం జరిగింది. కానీ నేడు కాంగ్రెస్ గత 75 సంవత్సరాలుగా ఏదైతే తన దుర్నీతితో ఈ దేశాన్ని నరేంద్ర మోడీ గారు ఈ చట్ట సవరణ చేయడంలో కీలకంగా దేశ ప్రజలందరికీ కూడా ఈ విషయాలు తెలియజెప్పడానికి భాగంగా మాకు కూడా జిల్లా స్థాయిలో 3 కమిటీతోటి, అసెంబ్లీ స్థాయిలో, మండల స్థాయిలో ఈ ఒక చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి మరి ముఖ్యంగా ఈవేళ ఉన్నటువంటి సమాజంలో గత పాలకులు ఈ చట్టాన్ని వారి ఇష్టారీతం చేసి చట్టం ఎవరికి అర్థం కానటువంటి అక్రమ పద్ధతిలో అమలు చేస్తూ ఉన్నటువంటి సక్రమ పద్ధతి ఏదైతే ఉందో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వారు సక్రమమైనటువంటి చట్టాన్ని సవరణ చేసి యావత్ ప్రజానికానికి, మరి ముఖ్యంగా ముస్లింలో ఉన్నటువంటి సోదరులు ఎవరైతే యువత సాధికారత కానివ్వండి, మహిళల సాధికారత కానివ్వండి, ప్రధాన ధ్యేయంగా ఆ సమాజంలో ఉన్నటువంటి 2-3 సభ్యులకు మాత్రమే 2-3% మాత్రమే లబ్ధి పొందుతూ యావత్ ఒక్క ఆస్తిని వాళ్ళొక్కడే అనుభవిస్తూ ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో ముస్లిం సమాజం యావత్తు కూడా ఈ వక్ఫ్ భూముల్ని, దాని ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలను పొందే విధంగా ఈ చట్ట సవరణ చేయడం జరిగింది. దయచేసి ముస్లిం సమాజానికి భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా జిల్లా స్థాయిలో కానివ్వండి, మండల స్థాయిలో కానివ్వండి వారిలో కొంత అవగాహన తీసుకొచ్చి వారు ఒక్క నుంచి వారికి పొందాల్సినటువంటి ప్రయోజనాలని వారికి అందజేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈవేళ ఈ చట్ట సవరణ సంబంధించినటువంటి విషయాల్ని మీ ద్వారా యావత్ ప్రజానికానికి తెలియజేసుకుంటూ నా తర్వాత ముస్లిం సోదరుడు మన జాఫర్ అలీ మాట్లాడతారు. అసంఘటిత కార్మిక రంగానికి ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి చట్టబద్ధమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వివి నగర్ మార్కెట్ యార్డ్ ఏరియాలో హమాలీ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ వద్ద ఇఫ్టు రాష్ట్ర కమిటీ ముద్రించిన 139వ మేడే వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు హాజరై మాట్లాడుతూ మోదీ సర్కార్ తీసుకువచ్చిన కార్మిక హక్కులు హరించి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఇన్ఫోసిస్, జిందాల్, ఎల్ఎన్టీ, అదానీ, అంబానీ సంస్థలు వారానికి 70 నుండి 90 గంటల పనిదినం కోసం తమ చైర్మన్లు, సీఈఓలతో అనేక రకాల పద్ధతులతో కార్మిక వర్గంపై దాడి చేస్తూ నూతన చట్టాలను ముందుకు తీసుకొస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశంలో కోట్లాది మందిగా పనిచేస్తున్న ముఠా కార్మికుల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి సరైంది కాదని, హమాలీ రంగానికి, అసంఘటిత కార్మిక రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించి కార్మిక వర్గ కుటుంబాలకు రక్షణ కల్పించాలని, ఆ నేపథ్యంలో మన ముందున్న 139వ మేడే కార్యక్రమాన్ని విజయవంతంగా కార్మిక వర్గం జరుపుకోవాలని ఎర్ర శ్రీనివాసరావు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఇఫ్టు నాయకులు మీసాల రమణ, మంగరాజురాము, కోరాడ అప్పారావు, గడసాల రమణ, విజయ్, నకిరెడ్డి లక్ష్మణరావు, దుర్గారావు, మోహన్, మజ్జి శ్రీనివాసరావు, బి పద్మ, సింహాచలం, మల్లికార్జునరావు, నరసింహ, శ్రీను, సత్యనారాయణ, పవన్, దుర్గా, రావులమ్మ, సూర్యావతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేపథ్యం 139వ మేడేని కార్మిక వర్గం, కస్సీ వర్గం విజయవంతంగా
జరుపుకోవాలని గిఫ్ట్ కార్మిక వర్గానికి పిలిపించింది. అదేవిధంగా ఒడిషా తీసుకొచ్చినటువంటి కార్మిక హక్కులను హరించే 4 లేబర్ కోడులను రద్దు చేయాలి. అసంఘటిత కార్మిక రంగానికి ఈఎస్ఐ పిఎఫ్ లాంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని చెప్పేసి ఆశా మిడ్ డే మీల్స్ వర్కర్స్ యొక్క చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని, అంగన్వాడీని ప్రభుత్వ ఉద్యోగులుగా చూడాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఆ నేపథ్యంలో ఈరోజు ఈ యొక్క వాల్ పోస్టర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఒడిషా విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటానికి సిద్ధం కావాలని, ఆ స్నేహంగా మేడే 139వ మేడే కార్యక్రమం జరుపుకోవాలని ఈ సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరుగుతుంది. ఎర్రా శ్రీనివాసరావు, యార్డామాలి వర్కర్స్ యూనియన్ ఏలూరు 139వ మేడే వాల్ పోస్టర్ను ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ ప్రచురించిన వాల్ పోస్టర్ను ఈవేళ యార్డామాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. నేపథ్యం 139వ మేడే చికాగో కార్మికులు చిందించిన నెత్తురు ఎర్రెర్రని జెండాల ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందులో భాగమైనటువంటి కార్మికులు కష్టజీవులు అందరూ కూడా ఈ మేడేని జరిపి ఏదైతే కార్మిక వర్గం కోసం ప్రాణత్యాగం చేశారో వాళ్ళకి నివాళులు అర్పిస్తూ వాళ్ళు ఏదైతే ఆశయాల కోసం పనిచేశారో ఆ యాసం కోసం పనిచేస్తూ ఏ హక్కుల కోసం నిలబడ్డారో ఆ హక్కులు అన్నీ కాపాడుకునే విధంగా రేపు 1 తారీఖున అందరూ జెండావిష్కరణలు చేసుకొని, అలాగే ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఏలూరు ఐఎఫ్టీ ఆధ్వర్యంలో నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభను కూడా కార్మికులు కష్టజీవులు అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ధాన్యం సేకరణ టార్గెట్స్ పేరుతో రైతులను, కౌలు రైతులను ఇబ్బందులకు గురిచేయడం తగదని, రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని, గోనె సంచులు అందించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భీమడోలు మండలం గుండుగోలులో ధాన్యం కల్లాల్లో అన్నదాతలు నిరసన వ్యక్తం చేశారు. ముందుగా గుండుగోలు, పాతూరు, భీమడోలు తదితర గ్రామాల్లో కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని రైతు సంఘ నాయకులు పరిశీలించారు. గోనె సంచులు ఇవ్వాలని, కళ్ళాల్లోని ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. కష్టపడి పండించిన ధాన్యం ఏం చేయాలంటూ కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడారు. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తామని చెప్తున్న ప్రభుత్వం ఆచరణలో రైతు పండించిన పంటలో 50% మాత్రమే కొనుగోలు చేయాలని టార్గెట్స్ నిర్ణయించడం దుర్మార్గమని విమర్శించారు. టార్గెట్స్ పూర్తయ్యాయని ధాన్యం ఆరుదలకు వచ్చినా గోనె సంచులు ఇవ్వకపోవడం వల్ల రైతులు, కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు అకాల వర్షాలు రావడంతో నష్టపోతామంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి టార్గెట్స్తో నిమిత్తం లేకుండా రైతుల వద్దనున్న ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కళ్ళాల్లో ధాన్యం కొనుగోలు చేయకపోతే ఆందోళన చేపడతామని, ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బి నాగేంద్ర, సిహెచ్ రమణ, జి దుర్గారావు, ఎం శ్రీనివాసరావు, పి రాము తదితరులు పాల్గొన్నారు. ఇవాళ గుండుగోలు, సీతంపేట ఏరియాల్లో కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని మేము రైతు సంఘంగా పరిశీలించడం జరిగింది. ఇక్కడ కౌలు రైతులు, పేద రైతులు కోసిన ధాన్యాన్ని కళ్ళాల్లో ఆరబెట్టుకున్నారు. ఇవాళ టార్గెట్స్ అయిపోయిన పేరుతోటి రైతులకు గోనె సంచులు ఇవ్వడం లేదు. మరి పండించిన ధాన్యం ఏం చేసుకోవాలో కూడా అర్థం కాక ఇవాళ దిక్కుతో స్థితిలో ఇవాళ అన్నదాతలు అల్లాడిపోతా ఉన్నారు. ఇవాళ టార్గెట్స్ పేరుతో రైతులు ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ వేల రూపాయలు ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి కళ్ళాల్లో ధాన్యం ఉంటే ఆ ధాన్యాన్ని కొంటారో కొనరో కూడా అర్థం కాక ఇవాళ దిక్కుతో స్థితితో అల్లాడిపోతా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో టార్గెట్స్తో నిమిత్తం లేకుండా ప్రభుత్వం చెప్పిన విధంగా మేము ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆ పద్ధతుల్లోనే ప్రతి గింజ కొనుగోలు చేసే దానికోసం చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఇవాళ గోనె సంచులు వెంటనే ఇవ్వాలి. ఈ ధాన్యాన్ని మిల్లులు తరలించే దానికోసం లారీలు, ఇతర ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలి. అలా చేయకపోతే కనుక ఇవాళ రైతుల్ని, కౌలు రైతులను సమీకరించి ఇక్కడే హైవే మీద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ అన్నదాతలు అల్లాడిపోతా ఉన్నారు. ఎండలు బాగానే కాస్తా ఉన్నాయి. ధాన్యం ఆరుదలకు వచ్చింది. మరి ఈ ఆరుదలకు వచ్చిన ధాన్యాన్ని ఎందుకు మిల్లులు తరలించట్లేదు, ఎందుకు కొనుగోలు చేయట్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఒకవైపు వాతావరణ మార్పులతోటి, అకాల వర్షాలతోటి
అన్నదాతలు ఇబ్బంది పడతా ఉన్నారు, గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి ఆకాశంలో మార్పుల వల్ల. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసే దానికోసం చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఆందోళన చేయక తప్పదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎప్పటికైనా అధికారులు స్పందించి గోనె సంచులు అందించి టార్గెట్స్ పెంచి రైతుల దగ్గర ఉన్న కౌలు రైతుల దగ్గర ఉన్న ప్రతి ధాన్యపు కింద కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రైతులు ఆందోళన దిగుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొత్తం అంతా ఈ ఏరియా అంతా మొత్తం ఓకే ఎమ్మెల్యే గారు దానికి నేను ఇన్పుట్ చేస్తాం. దీంట్లో పచ్చబొట్లు ధర్మరాజు గారు కూడా ఎమ్మెల్యే అవ్వాలండి. ఓకే కొన్ని ఉన్నాయండి. లేవని మాట్లాడండి. 139వ మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక వాడల్లో జెండా ఆవిష్కరణ సభలు, క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు జయప్రదం చేయాలని ఏఐటీసీ జిల్లా సమితి పిలుపునిచ్చింది. మేడే క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం ఆర్ఆర్పేట స్ఫూర్తి భవన్లో ఏఐటీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐటీసీ ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, ఏలూరు ఏరియా కార్యదర్శి అప్పలరాజు, ఏఐటీసీ నాయకులు పల్లెం కిషోర్లు మాట్లాడుతూ 1886లో చికాగో నగరంలో శ్రామికుల 8 గంటల పని హక్కు కోసం జరిగిన మహత్తరమైన పోరాటమే మేడే అని అన్నారు. ఆనాటి 8 గంటల పని హక్కు పోరాటం మేడే స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా శ్రామికులు, కార్మికులు అనేక వీరోచితమైన పోరాటాలు నిర్వహించి కార్మిక చట్టాలను సాధించుకున్నారని తెలిపారు. ఇటువంటి సమయంలో మేడే స్ఫూర్తితో దేశంలోని కార్మిక వర్గం అంతా ఐక్యంగా తమ హక్కుల రక్షణ కోసం పోరాడాలని వారు పిలుపునిచ్చారు. మేడే అంటే కేవలం కార్మికుల దీక్షా దినం మాత్రమే కాదని సమస్త శ్రామిక ప్రజానీకం హక్కుల దినమని గుర్తు చేశారు. అటువంటి మేడే సందర్భంగా ఏలూరులో ఏఐటీసీ ఆధ్వర్యంలో క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. దానిలో భాగంగా ఏప్రిల్ 26వ తేదీన ఆర్ఆర్పేట స్ఫూర్తి భవన్లో జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు భజంత్రి శ్రీనివాసరావు, నాయకులు బి జగన్నాథరావు, ఎర్ర వెంకటేశ్వర్లు, కె జగన్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ కార్మిక వర్గాలు కార్మికుల పరిరక్షణ దినంగా ఘనంగా జరపాలని చెప్పేసి జాతీయ ఏఐటీసీ సమితి పిలుపుకోవడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఏలూరు జిల్లాలో కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఉన్న ప్రతి ప్రాంతంలోనూ ఏఐటీసీ పతాకాలు ఆవిష్కరించి వాడవాడల తోరణాలు అలంకరించి ఘనంగా ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ దినంగాను, కార్మిక హక్కుల పరిరక్షణ దినంగా ఈ మేడే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఏలూరు నగరంలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం కోసం ఈ నగర ఏఐటీసీ ఆధ్వర్యంలో కార్మిక వర్గానికి సంబంధించిన పిల్లలకి, అదే కార్మికులకు సంబంధించి ఆటల పోటీలు చెస్ పోటీలు నిర్వహించాలని చెప్పేసి ఏరియా జిల్లా ఏఐటీసీ సమితి నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల 26వ తారీఖున కార్మిక వర్గాలకు సంబంధించిన పిల్లలకి చెస్ పోటీల్ని స్ఫూర్తి భవన్లోనే నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించిన నిర్వహణకు సంబంధించి ఏఐటీసీ నాయకులు మన పల్లెం కిషోర్ గారికి ఆ బాధ్యత అప్పడం జరుగుతుంది. ఆయన అప్పటితో కలిపి ఆ యొక్క చెస్ పోటీల్ని నిర్వహించి మీడియా కార్యక్రమం రోజున చెస్ పోటీలోకి వెళ్ళిపోతే విజేతలకి బహుమతి ఇవ్వడం జరుగుతుంది తెలియజేస్తున్నాం. ఏఐటీసీ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో ఏటా జరిగేటువంటి జెండా ఆవిష్కరణ సభలే కాకుండా ఒక సాంస్కృతిక ఉత్సవాలు జరపాలనేది భావించడం జరిగింది. అందులో భాగంగా 27వ తేదీన ఇక్కడ మే చెస్ పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. 1886లో చికాగో నగరంలో జరిగినటువంటి ఒక వీరోచితమైనటువంటి 8 గంటల పని యొక్క పోరాటం ఇది కేవలం కార్మికుల కోసమే కాదు, సమస్త శ్రామికుల కోసం కూడా ఎర్ర జెండాలో పోరాడతారనే ఒక సంకేతం ఇచ్చేయడం జరిగినటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అంతా పాల్గొని జయప్రదం చేసి విజ్ఞప్తి చేస్తాం. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే. మే దినోత్సవాన్ని కార్మిక వర్గ పరిరక్షణ దినంగా ఏఐటీసీ ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని కార్మిక కూడళ్లలో, కార్మిక సంఘాలలో తోరణాలు, పతాకాలు ఎగురవేసి ఘనంగా నిర్వహించాలని ఏఐటీసీ జిల్లా సమితి నిర్ణయించింది.
ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం గత కొంతకాలంగా కార్మిక వర్గంపై ముప్పేట దాడి చేస్తా ఉన్నది. భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని, కార్మిక హక్కులని కాలరాస్తా ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెడతా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ దినంగా మేడేను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఏఐటీయూసీ ఏలూరు జిల్లా సమితి కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉంది. మే 1 తారీఖున జరగబోయే అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని మేడేని ఘనంగా చేసుకోవాలని, అలాగే ఏలూరు వైజ్గా ఉన్న మన సంఘాలన్నీ కూడా సంఘటితమై ఈ యొక్క మేడే జెండాని రెపరెపలాడించి టౌన్ అంతా కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని చెప్పి ఈ జోనల్ మున్సిపల్ అంతా యూనియన్ గాను, అలాగే ఏలూరు ఏరియా ఏఐటీ సెక్రటరీ గాను విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను వాడవాడలా ఘనంగా నిర్వహించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ విస్తృత సమావేశంలో మేడే పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రసాద్ మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల సాధనకై ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు. కార్మికుల రక్త తర్పణంతో సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని మార్పు చేసి పెట్టుబడిదారులకు ఊడిగం చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 8 గంటల పని కార్మికుల హక్కు అనే నినాదంతో మేడేను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా లేబర్ కోడ్స్ ను అమలు చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ స్వతంత్రానికి ముందే కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి మోదీ ప్రభుత్వం కార్మిక వర్గానికి ద్రోహం చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ దేశ సంపదను అంబానీ, అదానీలకు దోచిపెడుతుందని విమర్శించారు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో మేడే సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రదర్శనలు, సభలు, జెండావిష్కరణలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మేడే కార్యక్రమాల్లో కార్మిక లోకం పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జి రాజు, ఎం నాగమణి, బి సోమయ్య, వివిఎన్ ప్రసాద్, కె పోసమ్మ, ఎన్ రమణారావు, ఆర్వీఎస్ నారాయణ, వై సాయి కిరణ్, కె విజయలక్ష్మి, లోకేశ్వరి, తులసి, ఎస్ రాంబాబు, కేవీకేఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా మే 1వ తేదీన ఏలూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సిఐటి ఆధ్వర్యంలో సభలు, ప్రదర్శనలు, జెండావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సిఐటి జిల్లా సమావేశం నిర్ణయించింది. ఈరోజు ఏలూరులో జిల్లా అధ్యక్షులు లింగరాజు జరిగిన సమావేశంలో మొత్తం 27 మండలాల నుంచి కూడా పట్టణాల నుంచి సిఐటి ప్రతినిధులు హాజరయ్యారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే కార్మికుల రక్త తర్పణాలతో నిర్మించుకోబడినటువంటి మేడేని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించాం. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం 8 గంటల పనిదినాన్ని రద్దు చేసి కార్పొరేట్లకి, పెట్టుబడిదారులకు ఊడిగం చేయడం కోసం గట్టి ప్రయత్నం చేస్తుంది. నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని, పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టేటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు. ఈ మేడే సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నాం. 8 గంటల పనిదినాలను కాపాడుకోవడం కోసం కార్మిక వర్గం ఎంత త్యాగానికైనా సిద్ధపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. అలాగే కార్మిక హక్కులను కాపాడుతూ ఈరోజు 4 లేబర్ కోడ్లని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ దేశానికి స్వతంత్రం రావడానికి ముందే కార్మికులు సాధించుకున్నటువంటి 4 లేబర్ కోడ్ల స్థానంలో అనేక చట్టాలు సాధించుకున్నారు. మరి ఆ చట్టాలన్నింటినీ రద్దు చేయడం కోసం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్ల వరకు అమలు చేయాలని చూస్తే ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కార్మికులు సహించరు, తిరగబడతారు, పెద్ద ఎత్తున పోరాడతారని చెప్పి ఈ మేడే సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక చర్యల్ని, ఈ దుర్మార్గమైనటువంటి లేబర్ కోడ్లని వెనక్కి తీసుకోండి. లేని పక్షంలో ఈ మేడే స్ఫూర్తితో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మహోత్సవం చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, త్వరలోనే దెందులూరు నియోజకవర్గ పరిధిలో లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేసి వారికి పింఛన్లు అందజేయడం జరుగుతుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గిరాల క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఉదయం పలువురు కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఆయన వాటిని పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు
అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో తప్పుడు సర్టిఫికెట్లతో పెన్షన్లు మంజూరు చేయించి ఎంతో మంది అర్హత లేని వ్యక్తులకు వైసీపీ నాయకులు పెన్షన్లు మంజూరు చేసే అక్రమాలకు పాల్పడ్డారని, తద్వారా నిజమైన పేదవారికి అనారోగ్య బాధితులకు పెన్షన్లు అందక వారు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారని ఆయన తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ పెన్షన్లు తొలగించడంతో పాటు నిజమైన అర్హులకు పెన్షన్లు మంజూరు చేసేలా చర్యలు చేపట్టడం జరిగిందని, త్వరలోనే దెందులూరు నియోజకవర్గ పరిధిలోని అర్హులైన పేదలకు పెన్షన్లు మంజూరు చేసి అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దగ్గర ప్రకారం ఉండదు ప్రింటెడ్ హ్యాపీ మెనీ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ మెనీ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.